హాయ్ అండి, వెల్కమ్ టు యూజ్ అకాడమీ. నా పేరు ఉమా మహేష్. లాంగ్వేజ్ పండిట్ తెలుగు టెట్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ గురించి ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, రావన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిక్స్ పరీక్ష అనేది ఏ రకమైన పరీక్ష? అశాబ్దిక పరీక్ష అండి. సెకండ్ క్వశ్చన్, ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో అవరోధం కలిగిస్తే అది ఏ రకమైన అవరోధం? ఆన్సర్ తిరోగమన అవరోధం అండి. థర్డ్ క్వశ్చన్, రక్షక తంత్రం నుంచి బిట్ రావడం జరిగిందండి. ప్రక్షేపణ మీద బిట్ వచ్చిందండి. ఫోర్త్ క్వశ్చన్, అభ్యాసన సిద్ధాంతాలు వాటి మారు పేరు గురించి ఇవ్వడం జరిగిందండి. ఇది మ్యాచింగ్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. అంటే ఒక పక్క అభ్యాసన సిద్ధాంతాలు, ఇంకో పక్క మారు పేర్లు ఇచ్చారండి. ఈ క్రింది వాటిలో సరికాందని ఇవ్వడం జరిగింది. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే, ఎరిక్సన్ ప్రకారం నమ్మకం అపనమ్మకం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే దశ ఏది అని ఇవ్వడం జరిగిందండి. పూర్వ శైశవ దశ ఆల్రెడీ మనం చెప్పామండి. మనం ఎగ్జామ్స్ ముందు కూడాను మనం కొన్ని టాపిక్స్ ఇచ్చాము. ఆ టాపిక్స్ నుంచే బిట్స్ చాలా వస్తున్నాయి, ఒకసారి చూసుకోండి. అలాగే ఉపగమ సంఘర్షణ గురించి ఒక బిట్ రావడం జరిగిందండి. సెవెంత్ వన్, కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి ఒక బిట్ వచ్చిందండి. అది కూడా మొదటి దశ అయిన విధేయత శిక్ష నేపథ్య నీతి గురించి బిట్ రావడం జరిగింది. అలాగే ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే, సాధనీకరణ సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించారు? చార్లెస్ జెడ్ అండి. అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాలు ఉన్నాయి కదండి, 4 సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి నుంచి బిట్టు తరచుగా వస్తున్నాయండి. ఈరోజు అయితే సాధనీకరణ సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించారనేది ఇవ్వడం జరిగింది. నైన్త్ క్వశ్చన్, భేదాత్మక సహజ సామర్థ్య నిగస డిఏటిలో ఎన్ని పరీక్షాంశాలు కలవు? 8 ఉన్నాయండి. అలాగే 10th క్వశ్చన్ చూసుకుంటే, మార్గదర్శకత్వం మంత్రం నుంచి ఒక ఇండైరెక్ట్ బిట్ వచ్చిందండి. ఈ క్రింది వాటిలో ప్రధాన పాత్ర పోషించేది ఏది? ఆప్షన్ ఏ సహయార్థి, ఆప్షన్ బి కౌన్సర్, ఆప్షన్ సి సమస్య, ఆప్షన్ డి ఏ అండ్ బి. ఇలా రావడం జరిగిందండి, ఒకసారి చూసుకోండి. అలాగే ఐసీటీ నుంచి ఏ బిట్ వచ్చిందంటే, వివిధ ప్రాంతాలలో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడం అనేది ఏమంటారని ఇచ్చారండి. టెలి కొలాబరేషన్ అండి. అలాగే 12th క్వశ్చన్ చూసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ రకమైన భావన అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ భావనలో రకాలు, అభ్యాసంలో రకాలు చాలా ఇంపార్టెంట్, తరచుగా మన ఎగ్జామ్స్లో వస్తున్నాయి, చూసుకోండి ఒకసారి. అలాగే వివేచన గురించి ఒక బిట్ వచ్చిందండి. అది ఏంటనేది ఖచ్చితంగా చెప్పలేకపోయారు మన రాసిన వాళ్ళు. బట్ వివేచన నుంచి ఒక బిట్ అయితే వచ్చిందండి. అలాగే జనన పూర్వ దశలో ఉన్నాయి కదండి, అందులోంచి జైగోట్ దశ నుంచి బిట్ రావడం జరిగిందండి. 15th క్వశ్చన్, ప్రయోగ పద్ధతిలో మార్పులకు గురయ్యే చరం ఏదని ఇవ్వడం జరిగిందండి. మన ఎగ్జామ్స్లో కూడా తరచుగా ఈ జోకి చరాలు కానీ వీటి మీద ఎక్కువ బిట్లు అనేది మేము ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి బిట్లు అనేది వస్తున్నాయండి, చూసుకోండి ఒకసారి. అలాగే 16th క్వశ్చన్ ఏంటంటే, ఒక బుక్ రైటర్ ఇచ్చారండి. ఆ బుక్ రైటర్ ఇచ్చి ఆ బుక్ రాసింది ఎవరని ఇవ్వడం జరిగింది. అది వాళ్ళకి అడిగాం, బట్ ఆ బుక్ అనేది వాళ్ళకి గుర్తులేదంట. బట్ బుక్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి, చూసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ముఖ్యమైన బుక్ రైటర్స్ వాళ్ళు రాసిన పుస్తకాల నుంచి చూసుకోండి ఒకసారి, ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. 17th వన్, ఈసీసీ విస్తరణ రూపం గురించి ఇవ్వడం జరిగిందండి. నిన్న కూడా ఇచ్చారంటే మళ్ళీ ఈరోజు కూడా బిట్ రిపీట్ అయిందని అంటున్నారు. అలాగే 18th క్వశ్చన్ చూసుకుంటే, అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణ ఇచ్చి ఇది ఏ రకమైన అభ్యాసన సిద్ధాంతం చెందుతుందని బిట్ రావడం జరిగిందండి. పరిశీలన అభ్యాసం సంబంధించి బిట్ వచ్చిందని అంటున్నారు, ఇంకా క్లారిటీ లేదు. అలా చూసుకుంటే 19th క్వశ్చన్ చూసుకుంటే, ఉపగమన సిద్ధాంతం ఉంది కదండి, అందులోన హిప్పోక్రటస్ వర్గీకరణ గురించి బిట్ రావడం జరిగింది, ఒకసారి చూసుకోండి. నిన్న కూడా ఇదే టాపిక్ మీద బిట్ వచ్చిందండి. 20th క్వశ్చన్ చూసుకుంటే, చామ్స్కీ సిద్ధాంతం మీద ఒక బిట్ వచ్చిందండి, చూసుకోండి. 21 మూల్యాంకనం నుంచి ఒక బిట్ వచ్చింది, చూసుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.